ఈ విధంగా చూసుకుంటే మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాల్లో అప్రిషియేషన్ జనరల్‌గా అప్రిషియేషన్ ఈడ గుర్తుపెట్టుకోవాల్సింది అండ్ మనం చూసుకున్నట్టయితే సార్ ఇప్పుడు హైదరాబాద్ టు వరంగల్ ఏదైతే హైవే ఉందో బెంగుళూరు హైవేనో లేదా వరంగల్ హైవేనో సాగర్ హైవేనో ఈ విధంగా చూసుకుంటే మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాల్లో అప్రిషియేషన్ ఉన్న ఏరియాలు ఏంటి సార్? ఎందుకు వాటికి అప్రిషియేషన్ ఉంది? అసలు వాటి ప్రాముఖ్యత ఏంటి? జనరల్‌గా అప్రిషియేషన్ ఈడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ మెచ్యూరిటీ. ఇప్పుడు మనం ఒక ఎల్ఐసి పాలసీ తీసుకున్నాం. Yes. ఎల్ఐసి పాలసీ తీసుకున్నాము. ఒక 15 ఇయర్స్ టర్మ్ అనుకోండి. నువ్వు 15 ఇయర్స్ వరకు ఆగితేనే అది మెచ్యూరిటీ అవుతుంది. అట్లా మెచ్యూరిటీ అయితేనే నీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. Yes. అట్లాగే నీకు హైదరాబాద్లో కూడా నువ్వు తక్కువ పెట్టుబడి పెట్టి అంటే 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో మెచ్యూరిటీ అయ్యే దగ్గర పెట్టి నాకు తొందరగా మెచ్యూరిటీ కాలేదు అనే దగ్గర నువ్వు ఫీల్ కావద్దు. Yeah. సో ఇప్పుడు హైదరాబాద్ నగరం ఎటు చూసినా ఆల్మోస్ట్ మెచ్యూరిటీ లెవెల్ వచ్చేసింది. సో ఇక్కడ కావాల్సింది నువ్వు చేస్తున్న జాబ్ ఎక్కడ, నువ్వు ఉంటున్న ఏరియా ఎక్కడ, ఆ ఏరియాని బట్టి తక్కువ పెట్టుబడిలో కావాలనుకుంటే ఇప్పుడు ఈస్ట్ వైపు ఎస్పెషల్లీ ఈస్ట్ లో ఏదైతే ఉప్పల్ వైపుకు సంబంధించింది కానీ లేదా ఎల్బీ నగర్ వైపుకు సంబంధించింది కానీ లేదా సాగర్ ఈ ఏరియాలో తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంది. Yes. తక్కువ బడ్జెట్ కు అది ఇల్లు కట్టుకుని ఉండగలిగి నివాసం జనరల్ గా జాబ్ కూడా అప్ అండ్ డౌన్ చేయడానికి కూడా అవకాశం ఉంది. Yeah. ఆ ఏరియాను ప్లాన్ చేసుకోవచ్చు. పర్వాలేదు కొంచెం బడ్జెట్ ఉంది 25,000 50,000 లోపు పర్ స్క్వేర్ యార్డ్ కి పెట్టగలుగుతా అనుకుంటే మనకు తుక్కుగూడ గానీ ఆదిబట్ల గానీ అట్లాగే మనకు పెద్ద గోల్కొండ ఈ సరౌండింగ్ ఏరియాలతో పాటు నీకు ఈ వెస్ట్ వైపు చూసుకుంటే ఏదైతే మనకు మోకిల లేదా ఇటువైపు కొల్లూరు లేదా తెల్లాపూరు ఇస్నాపూరు లేదా ఈ ఏరియాలను కూడా కొంత ప్లాన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకు ఏదైతే మెడ్చల్ షామీర్పేట ఈ బెల్ట్ లో కూడా ఓ 25,000 to 30,000 మధ్య పర్ స్క్వేర్ యార్డ్ పెట్టగలిగే పరిస్థితి ఉంటే అక్కడ కూడా ఇండిపెండెంట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. Okay. సో ఈ ఏరియాలో తక్కువ బడ్జెట్ ఉండి త్వరగా పెరగడానికి అవకాశం ఉన్న ఈ ఏరియాలు ప్రధానంగా. Okay. అట్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఇంకొంచెం దూరం పోతే హ్యాపీ. సో ప్రధానంగా నేను చెప్తున్నది ఏంటంటే జనరలైజ్ చేసి చెప్తున్నా, మీ ప్రత్యేక పరిస్థితులు మీకు సంబంధించిన అంశాలు కాబట్టి మీరు చేస్తున్న జాబుకు ప్రధానంగా మీరు ఉంటే జాబ్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి మీరు చేస్తున్న జాబ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి దగ్గర ఎక్కడ బాగుంటది అనేది మీరు నిర్ణయించు. దానికి కావాల్సిన ఇంకా మరింత సమాచారం కావాలనుకుంటే స్పెసిఫిక్ గా నన్ను అడగండి, దానికి నేను మీకు అడ్వైజ్ చేయగలను. ఓకే. అండ్ మనం చూసుకున్నట్టయితే సార్ ఇప్పుడు హైదరాబాద్ టు వరంగల్ ఏదైతే హైవే ఉందో ఈ హైవే పక్కన ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టయితే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పిన కూకట్పల్లి అవ్వచ్చు, వనస్థలిపురం అవ్వచ్చు, అక్కడ ఫ్లాట్ కొందామన్నా కూడా ఆల్మోస్ట్ ఆ రేంజ్ లో ఆల్రెడీ అది ఇన్వెస్ట్మెంట్ పరిధి దాటిపోయింది. అవును సార్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే ఇప్పుడు ఒకవేళ ఇన్వెస్టర్స్ చేయాలనుకో హైదరాబాద్ చుట్టుపక్కల చేస్తే బాగుంటుందా లేకపోతే ఈ హైవేలో చేస్తే బాగుంటుందా? అంటే ఎగ్జాక్ట్ మనం ఇక్కడ ముంబై హైవేను, బెంగళూరు హైవేను, లేదా వరంగల్ హైవేను, సాగర్ హైవేను, విజయవాడ హైవేను ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేం. అంటే అందరికి ఒకే రకమైన ట్రీట్మెంట్ కాదు, అందరిది ఒకే రకమైన రిక్వైర్మెంట్ కాదు, అందరికి సంబంధించింది సేమ్ ఉండదు. ఒకరొకరి అవసరం, ఒకరొకరి ప్రాంతం, ఒకరొకరి పరిస్థితి వేరు. కాబట్టి నేను చెప్తున్నా ఏంటంటే దూరం అనుకోకుండా మీ దగ్గర ఉన్న దాంతో ఇన్వెస్ట్ ఎక్కడ చేసినా కూడా పర్ఫెక్ట్ గా డెవలప్ అయితే ప్రపంచంలో ఏదైనా సెకండ్ హ్యాండ్ అయితే ఒక భూమి మాత్రం సెకండ్ హ్యాండ్. భూమి మీద పెట్టిన వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడ కూడా పాడైపోయినా లేకపోతే నష్టపోయిన చరిత్ర లేదు. కాకపోతే పెట్టేటప్పుడు మీకు విజన్ క్లియర్ గా ఉండాలి. పలాని వాళ్ళు చెప్పారనో, పలాని మామ చెప్పిండనో, అల్లుడు చెప్పిండనో, లేకుంటే పలాని వాళ్ళు చెప్పారనో అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యి కాకుండా సో కడుపు నొప్పి ఎవరుకుంటే వాళ్ళే టాబ్లెట్ వేసుకోవాలనే చందంగా ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా భరించేది మీరే. కాబట్టి సరైన ఒక అడ్వైజర్, సరైన ఒక కన్సల్టెంట్ ముందు కన్సల్ట్ కండి. మీరు ప్రాపర్టీ తీసుకునే ముందు మీ అవసరం ఏంటి, మీ దగ్గర ఉన్నది ఎంత, అది ఎప్పటికీ మెచ్యూరిటీ కావాలనుకుంటున్నారు. అంటే పాప చదువు కోసం అనుకుంటున్నారా, పెళ్లి కోసం అనుకుంటున్నారా, మీరు రిటైర్ అయిన తర్వాత అక్కడే ఇల్లు కట్టుకుని ఉండాలనుకుంటున్నారా, ఏంటి మీ ఇంటెన్షన్? సో దానికి అనుగుణంగా మీ అవసరాలు, మీ రిక్వైర్మెంట్ కి అనుగుణంగా మీరు మీకున్న ఆలోచనను వాళ్ళతో షేర్ చేసుకోగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ అడ్వైజ్ ఇవ్వగలుగుతారు. అట్లా కాకుండా గుడ్డిగా ఎడ్డిగా పోయి పెడితే ఖచ్చితంగా నష్టం.
ఓకే. ఒక స్థలం కొనే ముందు ఎలాంటి టైప్ ఆఫ్ చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం చెక్ చేసుకుంటే బెటర్ ఉంటది? సో ఇక్కడ ప్రధానం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాపర్టీ కొనేటప్పుడు సరే. అదే అపార్ట్మెంట్ ఫ్లాట్ కి సంబంధించిందని కానీ ఇండిపెండెంట్ ఇళ్ళకి సంబంధించిందని కానీ ఓపెన్ ప్లాట్ కి సంబంధించిందైనా లేదా వ్యవసాయ పొలానికి సంబంధించిందైనా ఏదైనా ప్రధానంగా ఒక ప్రాపర్టీ మీరు కొనాలనుకున్నప్పుడు డెఫినెట్ గా అమ్ముతా అని చెప్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి డీల్ తీసుకొచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ డీల్ తెచ్చిన పర్సన్ కు ఆ ప్రాపర్టీకి ఉన్న లింక్ ఏంటి, అసలు ఆ ప్రాపర్టీ అమ్ముతాన చెప్పుతున్న పర్సన్ కు ఏమైనా సంబంధం ఉందా, ఆ ప్రాపర్టీ అతందేనా కాదా అని ముందు తెలుసుకోవడానికి ఫస్ట్ చెప్పుతున్న పర్సన్ కి సంబంధించిన ఆధార్ కార్డు తీసుకోండి. అట్లాగే అమ్ముతా అని చెప్తున్న ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకోండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన లింకు మీకు ఈసీలో దొరుకుతుంది, ఈసీలో చెక్ చేసుకోండి. సో ఈ ప్రాపర్టీ ఎవరిదో తెలుస్తుంది, అమ్ముతున్న పర్సన్ కి ఏమైనా లింక్ ఉందా లేదా తెలుస్తుంది, అసలు ప్రజెంట్ ఈసీ ఈ పేరుతోనే ఉందా లేదా తెలుస్తుంది. సో ప్రాపర్టీ డాక్యుమెంట్ ఫస్ట్ మీరు తీసుకొని అమ్ముతున్న పర్సన్ కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని ఈసీకి వెళ్తే మీకు లింక్ వస్తుంది. ఈ లింక్ ఎన్ని సంవత్సరాల లింక్ ఉంది, మినిమం టు మినిమం 13 years నుంచి దాదాపు 30 to 50 years వరకు లింక్ ఉండాలి. సో ఆ లింక్ ఉందా లేదా దాంట్లో ప్రధానంగా చెప్తున్న పర్సన్ కి చూసుకున్న తర్వాత ఇది అప్రూవ్డ్ లేఅవుటా కాదా, లేఅవుట్ లో కూడా జీపీ లేఅవుట్ అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్, డిటిసిపి లేఅవుట్ అంటే డైరెక్టరేట్ టౌన్ కంట్రీ ప్లానింగ్, అట్లాగే హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, దీంతో పాటు మున్సిపాలిటీ లేఅవుట్ ఉంటది, దీంతో పాటు ఉడా లేఅవుట్ అని తుడా అని కుడా అని రకరకాల ఏరియాలకు సంబంధించిన లేఅవుట్లు ఉంటాయి. సో ఈ లేఅవుట్లలో ఏ లేఅవుట్ ఇది, సో మనం ఫస్ట్ ఆ పర్సన్ కి సంబంధించి రైట్ పర్సన్ కాదు చూసుకున్నాం, లింక్ పర్ఫెక్ట్ గా చూసుకుంటున్నాం, ఈసీలో చెక్ చేసుకుంటున్నాం, తర్వాత ప్రాపర్ గా అప్రూవ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నాం. వీటితో పాటు ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని తెలియజేసేదే రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ, ఇది చెక్ చేసుకోవాలి. వీటి తర్వాత ఇది ఆల్రెడీ పొజిషన్ లో ఎవరు ఉన్నారు, ప్రాపర్టీ పేపర్ లో చూసుకోవడం కాదు, పేపర్ లో నీ పేరే ఉంటది, పొజిషన్ లో ఎవరు ఉన్నారో తెలియదు కదా. సో పొజిషన్ లో కూడా ఎవరున్నారో తెలుసుకోవడానికి అవసరమైతే జస్ట్ నువ్వు టోకెన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత, ఈ ప్రాపర్టీ నచ్చింది టోకెన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత వెంటనే నువ్వేం చేయాలా, ఆ ఫిజికల్ పొజిషన్ కి వెళ్ళి ఆ ప్రాపర్టీలో పెరిగిన చెట్లు గాని పిచ్చి ముక్కలు ఏమైనా ఉంటే క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా దాంట్లో పొజిషన్ లో ఎవరైనా ఉన్నారనుకోండి ఇది నా ప్రాపర్టీ అని వస్తారు. ఇంకా నీకు డౌట్ వచ్చింది అనుకో అవసరమైతే ఆ ప్రాపర్టీకి సంబంధించింది ఓ నోటీస్ కూడా ఇవ్వచ్చు. ఈ ప్రాపర్టీ నేను కొనాలనుకుంటున్నా, సో అండ్ సో సర్వే నంబర్ ఇది, సో అండ్ సో ప్లాట్ ఇది, సో అండ్ సో ఎకరా ఇది, మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. అట్లా చెక్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఎవరన్నా వస్తే కూడా అప్పుడు లీగల్ గా మీది చెల్లుతుంది, వాళ్ళకి చెల్లదు. సో ఇవన్నీ చెయ్యాలంటే బిఫోర్ మీరు ఆ ప్రాపర్టీకి సంబంధించిన కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయితే ఇవన్నీ డీటెయిల్స్ చెప్తాను. కానీ చాలా మంది ఏమనుకుంటారు, చాలా మంది ప్రొఫెసర్స్ కానీ లేదా టీచర్స్ కానీ లేదా లెక్చరర్స్ లేదా బిజినెస్ మెన్స్ రకరకాల మంది ఏమనుకుంటారు అంటే మాకు అంత తెలుసు అనుకుంటారు. మీకేం తెలియదు. నేను చెప్తున్నా కదా, మీకు సంబంధించిన రంగంలో మీరు రారాజు, దాంట్లో నో డిఫర్. కానీ నీకు తెలియని ఏ రంగమైనా, అది రియల్ ఎస్టేట్ అయినా ఇంకో రంగం ఏ రంగమైనా నువ్వు జీరో నుంచే స్టార్ట్ చేయాలి. నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేయకపోతే హీరో కావు. కానీ నాకు తెలుసు అనుకోని ఏం చేస్తావు, తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ప్రాపర్టీ కొంటావు. ప్రాపర్టీ కొన్న తర్వాత లింక్ డాక్యుమెంట్ సరిగ్గా లేకపోయినా, పొజిషన్ లో ఇంకోరెవరు ఉన్నా, లేకుంటే ఆ భూదాని భూమి, ట్రస్ట్ భూమో, గురుకుల భూమో, ఇనాం భూమో, 1/70 యాక్ట్ ల్యాండో, టెంపుల్ ల్యాండో, లేకపోతే వఫు ల్యాండో, ఇట్లా ఏ ల్యాండ్ అయినా నువ్వేం చేయాలి. ఇంతకు ముందు పర్సన్ ఏదో ఎవరినో మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కూడా నీకు రిజిస్ట్రేషన్ ఎంతది. కానీ ఇందుట్లో ఏదో ఒక ల్యాండ్ లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ లేదా 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ లో నీ ల్యాస్ట్ కూడా ఉంటే, నీ భూమి కూడా ఉంటే, నీ ప్రాపర్టీ కూడా ఉంటే ఎటువైపు తిరుగుతావు. కాబట్టి నీకు తెలియని సబ్జెక్టు తెలుసుకుంటే ఉపయోగం. తెలిసి మొత్తం నాకే తెలుసు అని పోతే నష్టపోయే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ప్రాథమికంగా మనం చూసుకోవాల్సింది, ఏ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా ప్రధానంగా నువ్వు చూసుకోవాల్సింది లింక్ డాక్యుమెంట్, ఎన్ఏ సర్టిఫికేట్ అంటే ల్యాండ్ కన్వర్షన్ అయి ఉండాలి. అట్లాగే అప్రూవల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత
తర్వాత వచ్చేసి ఫిజికల్ పొజిషన్ కి వెళ్ళాలి. ఆ తర్వాత వచ్చేసి సెక్యూరిటీ, మెయింటెనెన్స్, రేరాను ఉన్నాయా లేదా, ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే నిన్న ఆ పెద్ద అమ్మేవాడికి లేదు. అవును సార్. సో ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే మన ఇండియాలో 83% అబోవ్ జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రాపర్టీ తీసుకోగలుగుతారు. జీవితంలో ఒకసారి మాత్రమే ప్రాపర్టీ తీసుకుంటారు. ఆ జీవిత కాలంలో సంపాదించిందంతా తీసుకెళ్లి ఒకే ఒక ప్రాపర్టీ తీసుకుంటారు. ఆ ఒకే ఒక ప్రాపర్టీ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇబ్బందుల్లో పడితే మీ జీవితాలు మొదటికి వస్తాయి. అంతే సార్, నిజమే సార్. మీ పెళ్లి, మీ పాప పెళ్లి ప్రశ్నార్థకం అవుతుంది, మీ బాబు చదువు ప్రశ్నార్థకం అవుతుంది, నీ సొంతింటి కళ కలగానే మిగిలే అవకాశం ఉంది. కాబట్టి అట్లా జరగకుండా ఉండాలంటే డెఫినెట్ గా నువ్వు తీసుకునే ప్రాపర్టీ గురించి నీకు ముందే డాక్యుమెంటేషన్ మీద విలువైన సమాచారం, విజ్ఞానం ఉండాలి. అవును సార్. అట్లా ఉంటేనే నువ్వు పర్ఫెక్ట్ గా ఇబ్బంది పడకుండా అవకాశం ఉంది. కాబట్టి తెలుసుకోండి, తెలుసుకుంటేనే ఎక్కువ మీకు ఉపయోగం. ఓకే సార్.